సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మాస్టర్ సిద్ధు .7. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేను హంపి వెళ్తున్నాను. చూసారా, హంపి వెళ్ళే రోడ్లో మేము అలా వెళ్తున్నప్పుడు అవన్నీ చూసారా ఫ్రెండ్స్? ఎన్నెన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవేమో చిమ్నీ అంటారు. మన చిమ్నీస్లా కాకుండా పెద్ద ఉంటాయి. అయితే అందులో నుంచి థర్మల్ పవర్ వస్తుంది, అంటే కోల్ నుంచి తీస్తారు ఆ పవర్ని. సూపర్ ఉంది కదా, అసలు ఎంత ఉన్నాయో నేను అవి చూసి సూపర్ ఉన్నాయి అనుకున్నా. బాబోయ్ అనుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? హంపి వెళ్ళే రూట్లో. వావ్, చూసారా ఫ్రెండ్స్, ఇదేంటి అనుకుంటున్నారు? JSW జిందాల్ స్టీల్ వర్క్స్. అయితే అక్కడ చూసారా ఫ్రెండ్స్, చాలామంది వచ్చారు. అక్కడ ఇదిగోండి, అక్కడ ఒక పెద్ద లిమిటెడ్ పెట్టారు. చాలామంది అలా వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ బ్రషెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పాపం ఎంతంత మంది వర్క్ చేస్తారు కదా అక్కడ. ఇక్కడ అంతా ఇదేమో ఫ్యాక్టరీ, ఇదేమో వాళ్ళు వేయించుకున్న రోడ్ ఫ్రెండ్స్ కదా, సూపర్ ఉంది. అదేమో ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, వాళ్ళ క్వార్టర్స్ అంటే హోమ్స్, అవి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, అక్కడ కార్స్ అని బైక్స్ అని వెళ్తున్నారు. నాకు ఎంత బాగా నచ్చిందో, చూసిన వెంటనే నాకు ఫీల్ వచ్చింది కదా. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నేను అక్కడ వరకు వెళ్ళాక మళ్ళీ బయటికి వెళ్ళాం. ఆకలేసాం కదా, పొద్దున్నే నడిస్తే బయట ట్రావెల్ చేస్తే నేనైతే అక్కడ కొంచెం టిఫిన్స్కి వెళ్ళా. చూసారా, మనమైతే హీరోలా బిల్డప్ ఇచ్చేసాం, అంటే స్టైలిష్ వ్లాగ్స్ చేసాం. ఫుడ్ అయితే యావరేజ్, బట్ కాఫీ అయితే కిక్కే వేరే ఫ్రెండ్స్, సూపర్ ఉంది. సరే, మా మమ్మీకి అంతా హైవే మధ్యలో ఫొటోస్ తీయమన్నారు కదా. నేనేమో ఫొటోస్లో ఎక్స్పర్ట్, అందుకని ఫొటోస్ సూపర్గా తీసాను కదా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ హంపీకి కాకుండా ఇంకా చాలాసేపు ఉంది. నేను మా డాడీ ఎవరేమో చాలామంది, నేను 2 కార్స్ ఫిల్ అయ్యాయి మేము వెళ్ళేటప్పుడు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అప్పటికి వెళ్ళేటప్పటికి కూడా క్లైమేట్ ఎలా ఉందంటే, స్వచ్ఛమే నన్ను స్వాగతించలే ఆ సాంగ్లో కలికిలో ఉంటుంది కదా, ఆ సాంగ్కి ఎలా వస్తుంది అలా ఉంది ఫ్రెండ్స్. బాబోయ్ అనిపించింది నాకైతే. మా డాడీ అయితే సూపర్గా నడిపోతున్నారు ఈ టైంలో. చూసారా అన్ని కట్టడాలు ఎలా ఉన్నాయో, సూపర్ ఉంది కదా. అక్కడ అసలు వితౌట్ సింగిల్ స్టోన్స్ కాదు, అవన్నీ స్టోన్స్ ఉన్నాయి కదా, వితౌట్ సిమెంట్. ఇప్పుడైతే సిమెంట్లోనే అవన్నీ ఉన్నాయి, అప్పుడు అలాగే ఉండేవి. ఇప్పుడైతే గుడికి వచ్చాం. ఇక్కడైతే విరూపాక్ష ఫస్ట్ బోల్ అని కృష్ణుడి టెంపుల్ కానీ ఇవన్నీ ఉన్నాయి, బట్ మేము వెళ్ళలేదు, మాకు కుదరలేదు. ఇక్కడైతే అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. అబ్బా, నాకు ఆకలి వేసేసింది చూసిన వెంటనే. చూసారా, మేము అలా మాట్లాడుకుంటూ వచ్చేసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చాం. ఇది చూసారా ఫ్రెండ్స్, ఫోర్ట్ బళ్ళారి ఫోర్ట్ కాదు, హంపి ఫోర్ట్. చూసానంత పెద్ద ఉందో. అయితే నేను అడిగాను, అక్కడ పిల్లర్స్లో ఉంది కదా, అదేంటంటే మా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్లేస్, అందుకని అది అలా ఉంది విజిటర్స్ కోసం. ఇక్కడైతే ఒక పాంప్లెట్ ఇచ్చారు, అది మాకు ఇవ్వట్లేదు, బట్ నేనే అయితే ఏమైంది చూసారా ఫ్రెండ్స్ అలా ఉందో. హ్యాట్స్ అని అవని ఇవని ఏది పడితే అది అమ్మేస్తున్నారు. అలా మాట్లాడుకుంటూ వచ్చేస్తే మేము ఇక్కడికి ఇలా వచ్చాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము విరూపాక్ష ఫస్ట్ వచ్చిన వెంటనే విరూపాక్ష టెంపుల్కి కదా వెళ్ళాల్సింది, అందుకనే విరూపాక్ష టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరాం. చూసారా ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అంతంత ఉన్నాయో, బాగున్నాయి కదా. శ్రీకృష్ణదేవరాయలు విజిటర్స్ కోసం అలా కట్టించారు. నేనైతే ఒక మంచి హీరోలా ఫీల్ అయిపోయాను తెలుసా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అక్కడ. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వెంటనే మేము ఇవి తీసుకున్నాము. పాంప్లెట్ ఇందాక చూపించిందో తీసుకున్నాం. ఇదేమో కార్ పార్కింగ్ ఏరియా. చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో. చాలామంది వస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ కదా, వీకెండ్ హాలిడేస్. చూసారా అక్కడ ఎంత కట్టడాలు ఉన్నాయో, వితౌట్ ఎనీథింగ్, వితౌట్ సిమెంట్. ఎలా మోసారు ఫ్రెండ్స్ మన వాళ్ళంతా అసలు.
నాకు చాలా బాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎలా మోసారు అన్న. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ తబలాలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఒకటి వెరైటీగా ఒకటి చూపిస్తాను చూడండి. 3, 2, 1. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ అలా ఉందో. మేమంతా వెళ్ళి ఇదేంటంటే ఎప్పుడైతే మనం కొడతామో దాని మీద అది సౌండ్ వస్తుంది. చాలా వెరైటీగా అనిపించింది. ఒక్కొక్కటే 3,500 అంట ఫ్రెండ్స్. బాబోయ్ అని చెప్పి నేను అక్కడికక్కడే ఎగ్జిట్. ఇప్పుడు స్టార్టింగ్ విరూపాక్ష టెంపుల్కి వచ్చి ఏం చేసామంటే ఇవంతా చూసాం. ఇక్కడ ఎవ్రీ దానికి ఒక్కొక్క దానికి చూపిస్తూ ఇక్కడ ఫొటోస్ ప్రింట్ ఇచ్చాడు. బాగుంది కదా. మేము అలా వెళ్తుంటే ఇదే విరూపాక్ష టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము వెళ్ళాము, బాగుంది, అన్నీ బాగా ఉంది. చూస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల మ్యాప్స్ పెట్టారు అంటే ఒకవేళ తప్పిపోకుండా ఉండడానికి. చూసారా ఫ్రెండ్స్ మ్యాప్స్ డ్రాయింగ్ చేయడం మనకే డ్రాయింగ్ రాదు. వాళ్ళు ఎలా డ్రాయింగ్ చేశారనుకుంటున్నారంటే నాకైతే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఒక్కొక్క కట్టడం ఎలా ఉందో చాలా పెద్దగా కట్టారు. ఇక్కడ కన్స్ట్రక్టింగ్ చూస్తే మీకే మతిపోతుంది. అలా ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్టింగ్. చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఎంత పై వరకు ఉందో. ఇక్కడ నేను మీకు విషయం తెలుసా, ఇక్కడ వెళ్ళిన వెంటనే ముందు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ధ్వజస్తంభంని చాలామంది దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఇదేంటనుకుంటారా, ఏనుగు. ఇప్పుడు ఎవరైతే తనకి 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తారో ఏనుగానే తినేస్తుంది కదా. బట్ అది అలా తినకుండా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదం చేస్తుంది. ఎవరైతే ఇస్తారో వాళ్ళకే చేస్తుంది. బాగున్నాయి కదా. ఇక్కడైతే అక్కడేమో లోపల శివుడు ఉన్నాడు, బయటేమో నంది ఉంది. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లోపల అక్కడో గుహకి వెళ్ళి అక్కడ ఉంది ఫ్రెండ్స్. గుహలో శివలింగం ఉంది. నేను తీయలేను ఎందుకంటే బాగా రాలేదు. ఎందుకంటే అక్కడ ఎవరు అబ్జర్వ్ చేస్తారేమో, ఏ పూజారో ఉండొచ్చు కదా అని చెప్పి చేయలేకపోయాను ఫ్రెండ్స్. చూసారా నంది అవన్నీ ఉన్నాయి. బాగుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా మనకి లైట్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టేశారు. బట్ అప్పట్లో ఒకే ఒక లైట్ మొత్తం గుడికంతా లైట్ వచ్చేలా పెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం గుహ నుంచి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఒకటి కావాలంటే ఇక్కడ 3, 2, 1 అదిగో వచ్చేసింది. ఇప్పుడు మనము గుడికి వెళ్ళినప్పుడు గుడి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటాం కదా. ఇప్పుడే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3, 2, 1 రెడీ. ఇప్పుడు చూసారా అక్కడ ఎక్కడైతే మనం ఇందాక నేను నీకు గోపురం చూపించాను మీకు, ఆ గోపురం సేమ్ అలాగే ఉంది. చూసారా రివర్స్ ఉంది. చూసారా ఫ్రెండ్స్ రివర్స్లో ఇప్పుడు వేటు రివర్ ఉంది ఫ్రెండ్స్, తుంగభద్ర రివరు. అక్కడ చాలా టెంపుల్స్ పెట్టారు. ఇక్కడ నుంచి మేము అలా వచ్చేస్తాం. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అక్కడ పైకి వెళ్తే టాప్లో సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే అలా ఎక్కేస్తూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ తెలుసా. చూసారా ఫ్రెండ్స్ విరూపాక్ష టెంపుల్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అక్కడైతే నేను ఒక శ్రీమంతుడు మూవీలో ఆయన ఉంటాడు కదా మహేష్ బాబు, అలా ఫీల్ అయ్యాను. అక్కడ నేను అందరికీ కన్స్ట్రక్టింగ్ చేస్తున్నట్టు అవన్నీ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా. చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా హంపి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేనైతే జై హనుమాన్ అన్నట్టు ఫీల్ అయిపోయా. చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఇంకోటి కూడా ఉంది. నేను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. అక్కడి నుంచి అలా వెళ్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము విఠలా టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళాలంటే రూట్ మర్చిపోయాం. బట్ అక్కడ కొంచెం దూరం వరకు కార్స్ ఆర్ అవైలబుల్. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే ఫ్రెండ్స్. చూసారా అది ఎంత పెద్ద నంది ఉందో అక్కడ. అదిగోండి అక్కడ ఉంది కదా అదే పెద్ద నంది. అదిగోండి అక్కడ చాలా పెద్ద నంది ఉంది కదా. ఇప్పుడు అలా వచ్చేసాం. చాలా పెద్దది కదా.
ఇప్పుడు అలా విఠలా స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే రూట్ ఉంది నడిచి, ఇంకా మనం ఆగుతామా పరిగెట్టుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోవడమే. అని నేను అలా ఎలా వెళ్ళిపోయాను చూసారా, అక్కడ చూసారా, అది నేనే అక్కడ యాక్టింగ్ చేస్తుంది హీరోలాగా. చూడండి ఇప్పుడైతే విరూపాక్ష టెంపుల్, విఠలా స్వామి టెంపుల్, అక్కడైతే అటు నుంచి వస్తే వాళ్ళకి విరూపాక్ష టెంపుల్, ఇటు నుంచి హనుమాన్ టెంపుల్ కూడా సూపర్ ఉంది, అసలు బాగుంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే బాగా చేయొచ్చు. ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే రివర్ అని కూడా ఉంది. అబ్బా కిక్కే వేరు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ మా క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, అసలైన స్టంట్ ఇక్కడే ఉంది. ఇక్కడ విఠలా స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మౌంట్ రూట్ ఉంది. అది కొంతమంది అయితే ఆగిపోయారు. మా ఫ్రెండ్స్లో, మా ఫ్యామిలీలో మా మావయ్య మా అత్త వాళ్ళు ఆగిపోయారు. నేనైతే పెద్ద హీరోలాగా అన్నీ చూసుకుంటూ ఎలా వెళ్ళిపోయింది, ఎంత బాగుంటుందో. ఇప్పుడు స్టోన్ చారెట్ అనేది ఏంటో తెలుసు కదా, ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్తామో అదైతే పక్కా. అందుకని నేను అక్కడికి కూడా వెళ్దామని ట్రై చేసుకుంటూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వచ్చిన వెంటనే మాకు ఇక్కడ ఎక్కడ చూసినా శివుడు నంది ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు ఇక్కడి నుంచి సూపర్ ఉంటుంది తెలుసా, ఇదే నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ రీచ్. చూసారా ఫ్రెండ్స్, అదే విఠలా స్వామి టెంపుల్. ఇప్పుడు మేమైతే అక్కడ రీచ్ అయిపోయాం. అక్కడ చూసారా ఫ్రెండ్స్, నేను డాడీ చక్క నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు చూసారా, నేనైతే విఠలా స్వామి టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఎంత బాగుంటుంది అంటే స్టోన్ చారెట్ ఎక్కడ ఉంటుందో బాగా, నేను చాలా కంగారు పడ్డాను. అది ఎక్కడుంది అనుకున్నారా, స్టన్ అయిపోతారు. అదే విఠలా స్వామి టెంపుల్లో ఉంది ఫ్రెండ్స్. అసలు అదొక ఆయన రథం అట. అయితే రథం ఏమైంది అంటే, ఇప్పుడు రథం ఉంటుంది కదా, రథంని అందరూ ఏం చేస్తారు, బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. అది చాలా బాగుంటుంది ఆ రథము, చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఆ రథం. ఇప్పుడు ఆ రథం ఎలా ఉంటుందంటే ఒక సూపర్గా ఉంటుంది. దాంట్లో ఎంత ఇప్పుడు అదేంటి అనుకుంటున్నారో, చైనీస్ వాళ్ళు, మంగోలియా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, ఆ రాజులు మన కంట్రీలోకి వచ్చారు చూసారా, అంటే విజిటర్స్ శ్రీకృష్ణదేవరాయలు టైంలో. ఎంత బాగుందో కాదు. ఇప్పుడు అలా ఉంది ఫ్రెండ్స్. అలా వచ్చేస్తే ఇక్కడ ఇప్పుడు మీకు సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ దేన్నైతే కొడతామో దాని నుంచి సౌండ్ వస్తుంది చూడండి, అదే ఇక్కడ ఉంది. దాని పేరు స్టోన్స్. ఇప్పుడు అక్కడ సౌండ్స్ వస్తాయి. ఎక్కడైతే స్కాన్ చేస్తామో అప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. బట్ అక్కడ ఒకటి బాగా అనిపించింది, అదేదో రియల్గా చేస్తే బాగుంటుంది కదా, మ్యూజిక్ పిల్లర్స్. ఇప్పుడు అదేదో రియల్గా ఒరిజినల్ సౌండ్ చూస్తే బాగుంటుంది. బట్ వాళ్ళు అక్కడ స్కానర్స్ పెట్టారు, ఏం చేయలేరు. అక్కడ ఏదైతే రాస్తుందో అదే వస్తాయి ఫ్రెండ్స్ ఆ సౌండ్స్. బాగుంది కదా, స్టోన్ పిల్లర్స్ అంటారు. ఒక అబ్బాయి అయితే తెలియకుండా పైకి ఎక్కేసి వచ్చాడు, ఎవరు చూడలేదు అంతా. డమురుకమని ఇవన్నీ ఉంటాయి అక్కడ. చాలా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు, అవే ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా, నేనైతే అంత బాగా నడుచుకుంటే చక్కగా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అంత బాగుంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా, ఇప్పుడు మనమైతే గుడి వరకు ఎక్కి చూడలేము కదా, ఆ గుడి ఎలా ఉంటుందో చూపిస్తారు. అప్పుడు సపోజ్ వర్షం పడింది అనుకోండి, అసలు విగ్రహం మీద కాకుండా గుడి మీద అసలు ఏ ఒక్క చోట వర్షం పడకుండా చాలా జారిపోతూ ఉంటుంది. వాళ్ళు టెస్ట్ కూడా చేశారు. అలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్, బాగుంటుంది కదా.
అది యాక్చువల్గా రినోవేషన్లో ఉండడం వల్ల మేము అదేం వెళ్ళలేకపోయాం. వేరే ఆయనేమో గైడ్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వేరే ఫ్యామిలీకి ఎవరో తీసుకున్నారు గైడ్ని. అయితే ఏమైంది, వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా సీక్రెట్గా ఫాలో అయిపోయాం, అంటే సీక్రెట్ మిషన్స్ లాగా. ఇదే స్టోన్ చారియట్. ఇదిగోండి ఈయన విష్ణుమూర్తి, ఆయన కింద పాదాల నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. నాకు ఇక్కడ చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే చూసారా ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఉన్నాయి. ఇవి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. అయితే ఏంటంటే ఒక్క సింగిల్ స్టోన్ మీద ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు నేనైతే బోటింగ్ అక్కడ జస్ట్ అలా పెట్టరు. నాకైతే స్విమ్మింగ్ అంటే అంత ఇష్టము. సో మా డాడీ నేను స్విమ్మింగ్ చేస్తానంటే ఎంజాయ్ అన్నారు. నేనైతే చేసేసాను. సూపర్ ఉంటుంది. అయితే చూసారా ఫ్రెండ్స్, ఇవైతే అలా వెళ్తున్నాం. ఇక్కడ ఎంత బాగుంటుందంటే మేము లేక్, అదే తుంగభద్ర రివర్ చూసారా ఎంత బాగుంటుందో. తుంగభద్ర రివర్ అనేది నేను మా డాడీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా చూసాము. ఇవన్నీ నరసింహస్వామి విగ్రహాలు. అదే ఆయన, ఇదేమో హనుమాన్, జై హనుమాన్. ఇప్పుడు నేను చూసారా ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నానో హీరో లాగా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే నేను డాన్సింగ్ చేసినట్టు నాకైతే ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తాను రండి. 3, 2, 1. ఇదేం టెంపుల్ అనుకున్నాను, శివుడు పెద్ద విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా పెద్ద విగ్రహం ఏమో. శివుడు ఉన్నాడు, కిందేమో నీళ్ళు ఉన్నాయి. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో కదా శివుడిని. కింద వాటర్ కింద పెట్టడం సూపర్, అసలు వండర్ఫుల్. నేను అలా అక్కడికి ఎలాగో చూడడానికి వెళ్తుంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి సక్కం ఆయన చేతులు అలా ఉన్నాయనుకుంటున్నారా? ఆ ముస్లిమ్స్ ముఘల్ ఎంపరర్ ఔరంగజేబు వాళ్ళు ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు అవన్నీ పగలు కొట్టేశారు. అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి, బట్ అక్కడ అలా తీసేశారు. ఇది ఆ శివుడు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ శివుడు టెంపుల్ గురించి హిస్టరీ. ఇది లక్ష్మీ నరసింహస్వామి హిస్టరీ. సరే అలా వచ్చేస్తుంటే ఇక్కడ చాలా బాధ వస్తుంది ఫ్రెండ్స్. మన దానికైతే ఏమీ లేకుండా అన్ని బదులు కొట్టేసి ఒక విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే వెంకటేశ్వర పగిలి కూడా విగ్రహాన్ని బదులు కొట్టారు. మరి ఇవి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ముఘల్ వాళ్ళవి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. బట్ మనం చూసారా ఫ్రెండ్స్ అంత, నాకైతే చాలా బాధేసింది. పగలు కొట్టేసి తీసేసి అలా ఉంది. కనీసం వీళ్ళు ఎవరు రినోవేషన్ కూడా చేయట్లేదు. నాకు అప్పుడు బాధేసింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళినప్పుడు. ఇక జస్ట్ అలా డెవలప్ చేస్తే కొంచెం బాగుంటుంది, బట్ వీళ్ళు ఏమీ డెవలప్ చేయలేదు. అదే కొంచెం నాకు బాధేసింది. ఎలిఫెంటా స్టేబుల్స్ కూడా ఉంది, కేవ్స్ కాకుండా. అయితే దానికైతే ఒక సెక్యూరిటీ గార్డు, ఓకేనా, ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక సెక్యూరిటీ గార్డు, ఒక సీసీటీవీ కెమెరాస్, గార్డెను అన్నీ. ఇంకోటి ఏంటది, ఇదేంటది, టికెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మరి మన టెంపుల్స్కి అయితే అలా ఏమీ లేదు కదా. బట్ నాకు అక్కడే చాలా చాలా బాధేసింది. ఇప్పుడు చూసారా అవన్నీ స్టోన్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వాళ్ళు అక్కడ అలా పెట్టడం కంటే తీసి మళ్ళీ రినోవేషన్ అలాంటివి కట్టచ్చు కదా ఫ్రెండ్స్. అంత బాగుంది. నాకైతే కొంచెం అక్కడ చాలా బాధేసింది. సరే మేము ఎలిఫెంటా స్టేబుల్స్కి వెళ్ళామంటారా, అసలు వెళ్ళలేదు, మాకు బాగా చేసింది కాబట్టి నేనైతే హట్ అయ్యాము.
ఉంటుంది ఫ్రెండ్స్, ఒకలా ఉంటుంది అదంతా. సరే అవన్నీ దాని గురించి వాళ్ళు అక్కడ అన్నీ పెట్టరు, అంత సెక్యూరిటీ గార్డ్స్ అని ఇవ్వని ఎన్నో పెట్టరు. కానీ మన దానికైతే అసలు నో మెయింటెనెన్స్ పెట్టాలి. సరే అలా దానికి వెళ్ళకుండా అంజనాద్రికి వచ్చేసాం ఫ్రెండ్స్. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర అక్కడికి వచ్చేసాం. ఇక్కడ 2 అంజనాద్రులు ఉన్నాయి. ఒకటి హనుమంతుడు పుట్టినది, ఇంకోటి హనుమంతుడు ఉన్నది. ఒక అంజనాద్రి అయితే ఇక్కడ ఉంది. ఇంకో అంజనాద్రి ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకోటి ఎక్కడంటే తిరుమలలో ఉంది ఫ్రెండ్స్. నేనైతే జై హనుమాన్, నాకేమో మా అందరికీ ఆయాసం వచ్చేసింది, నాకు మాత్రం జై హనుమాన్ అనుకుంటూ ఎక్కేసాను ఫ్రెండ్స్. 475 స్టెప్స్, ఒకటేమో 570 స్టెప్స్ ఉన్నాయి. సరే అలా సక్సెస్ఫుల్గా జై హనుమాన్ అనుకుంటూ ఎక్కేసి జై హనుమాన్ సాధించా, సక్సెస్ఫుల్లీ రైడ్ కంప్లీటెడ్ అని చెప్పా. చూసారా ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే మాకు విరూపాక్ష టెంపుల్ అవన్నీ ఉన్నాయి. ముందు ఏమీ ఉండదు, జస్ట్ అలా ఎవరు ఉండరు అనుకున్నాం, కానీ అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కనీసం వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా కనీసం వాటర్ బాటిల్స్ అని ఇవన్నీ ఏమీ లేవు ఫ్రెండ్స్. కనీసం కింద కూర్చోడానికి ప్లేసెస్ పెట్టరు, బట్ అది కూడా లేదు. అసలు హనుమంతుడు పుట్టిన ప్లేస్ అంటే ఎలా ఉండాలి ఫ్రెండ్స్? ఒక యాంగిల్లో వెళ్ళిన వెంటనే మన బాడీ అంతా సూపర్గా ఉండాలి కదా, మనకు అంత ఫీలింగ్ రావాలి. బట్ ఇక్కడ అసలు ఆ ఫీలింగ్ రావాలి ఫ్రెండ్స్. నాకైతే వచ్చింది. కనీసం అసలు నీళ్ళు బాటిల్స్, స్నాక్స్ అని అసలు ఒక్కటి కూడా లేదు. అసలు నాకైతే చాలా బాగా చేసింది. హనుమంతుడు పుట్టిన ప్లేస్ అంటే ఒక్కొక్కడికి షివర్ అయిపోవాలి, కానీ అక్కడ అసలు అలా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక పవర్ రావాలి మన బాడీలోకి, బట్ అక్కడ అలాగే ఉందా? లేదు. సరే ఇప్పుడు అక్కడి నుంచి చూసారు ఫ్రెండ్స్, విరూపాక్ష టెంపుల్, విఠలస్వామి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ ఎన్ని ఉన్నాయో. ఇందాక నేను స్నానం చేసింది కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. చూసారా, ఇంకో రూట్ కూడా ఉంది, 2 రూట్లు. ఒక రూట్లో నేను మా డాడీ మమ్మీ వస్తే, ఇంకో రూట్లో మా అత్త, మా బామ్మర్ది, మా మావయ్య వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రాలేపోయారు, ఎక్కలేపోయారు, మా అమ్మమ్మ తాత. సరే వాళ్ళ కోసం మా మామయ్య ఇంకో రూట్ కూడా వెతికి ఆ రూట్ నుంచి తీసుకొచ్చాడు. ఫస్ట్ రూట్లో మాకు హ్యాపీ, సెకండ్ రూటే కొంచెం టఫ్గా ఉంది అనుకోండి. బట్ నేను జై హనుమాన్ అనుకుంటే పరిగెట్టుకుంటూ దిగేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఇక్కడ అదే హంపి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మరిన్ని ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.